అడిగా కానీ ఏది అడిగినా ఏం మాట్లాడినా నగ సంబంధించి చెప్పనా అన్న సలార్ మూవీ చూసారా? చూసా. మూవీలో మీకు నచ్చింది ఏంటంటే? మూవీలో నాకు నచ్చింది శృతి హాసన్. అంటే ఎక్కువ రోల్ శృతి హాసన్ కొంచెం రొమాన్స్ ఎక్కువ పెంచుంటే బాగుంది, తక్కువ మాత్రం ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ ఏదో బానే ఉన్నాయి. అవన్నీ ఎందుకు పోయా? సలార్ సినిమా తీసారు కరెక్ట్, రొమాన్స్ ఎక్కడ పోయా? రొమాన్స్ ఎక్కడ? సలార్ లో మాకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి అందరికి? యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్ ఎవరు కావాలి పోయా? యాక్షన్ లో డాన్సులు ఫైట్ ఏం వద్దు మాకు, కొంచెం రొమాంటిక్ సీన్ కావాలి పోయా. దయచేసి అందరికి చెప్పండి, రొమాంటిక్ సీన్లు పెట్టండి, రొమాంటిక్ సీన్ ఇవ్వండి. అంటే పార్ట్ 2 లో ఉంటావేమోలే. పార్ట్ 2 లో ఉంటావేమోలే. అప్పటి వరకు మేము బతుకుంటామో పోతామో వెయిట్ చేస్తామో లేదు. ఆగలే, నేను ఆగలేను, నాకు ఇప్పుడే కావాలంటే. ఇప్పుడు నా కోసం మళ్ళీ ఒకసారి కావాలంటే సలార్ సినిమా తీయమను. సలార్ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్ అన్న యాడింగ్ చేయమను. నాకు సలార్ సినిమా పెద్దగా అసలు నాకేం పెద్దగా ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తే ఎట్లా రియాక్ట్? నేను ప్రభాస్ ఫ్యానే కదా, ప్రభాస్ ఫ్యాన్ నేను. అంతే, ఫ్యాన్స్ అన్నాక ఇలాగే మాట్లాడతాం అప్పుడప్పుడు. చూడాలి నేను. ఇప్పుడు ఆది పురుషు ఉంది, ఆది పురుషులో కొద్దిగా రొమాంటిక్ అంటే ఉంది. కానీ నేనేమనుకున్నానంటే సలార్ సినిమాలో రొమాన్స్ ఇంకా ఎక్కువ ఉంటది అనుకున్నాను. సలార్ సినిమాలో రొమాన్స్ లేదు, పైగా రాధేశ్యామ కరెక్ట్. రాధేశ్యామలో కానీ బాహుబలి రొమాన్స్ అంటే అందులో ఉంటది కదా అని చెప్పేసి నేను చాలా మందికి ట్రై చేసా కానీ నాకు ఎవరు పడలే. చెప్పనా? సలార్ లో ప్రభాస్ అని కటౌట్ బానే ఉంది. లుక్స్ ఎలా ఉన్నాయి? కటౌట్ అన్నా ఎందుకన్నా, కటౌట్లు బాడీలు ఎందుకయ్యి అవన్నీ ఎందుకు? మీరు నిజం చెప్పని ప్రభాస్ ఫ్యాన్ అయినా? నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా. అదే కదా, నేను ట్రోల్ ఏం చూడా. నాకు బాడీ కాదు, సినిమా బాగుంది, ఫైట్లు బాగున్నాయి, డాన్సులు లేవు కదా ఎక్కడ. సరేలే అది తీసి, సినిమా బాగుంది, ఫైట్లు బాగున్నాయి, డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. కానీ నాకు రొమాన్స్ కొంచెం తక్కువైంది. దయచేసి రొమాన్స్ తీయండి, రొమాన్స్ పెట్టండి. శృతి హాసన్ వాడండి, శృతి హాసన్ బాగా వాడాలి. ఉండే దేనికి? వాడుకోవడానికి కదా. ఇప్పుడు అంతెందుకు, మొన్న శృతి హాసన్ ఏదో తమిళ సినిమాలో హిందీ సినిమాలో ఏం చేసింది? దుమ్మురేపేసింది, చించేసింది, ఇప్పేసింది, దంచేసింది. ఆ మాదిరిగా మన తెలుగు సినిమాలు కూడా చేయండి. చాలు పోయా, దయచేసి ఇంకా అయిపోయింది చాలు. ఇంకా ఎక్కువ వస్తే గొడవద్దు. కానీ